हालेलुया। आज मैं चमत्कारिक मानसिकता के शीर्षक में आपसे बात करना चाहती हूँ। అయితే ఆశ్చర్యకరం లేదా అద్భుతమైన మనస్తత్వం గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ. हम सब जानते हैं चमत्कार का मतलब क्या होता है। మనందరికీ తెలుసు అద్భుత కార్యాలు అంటే ఏంటి అనేది. सब जानते हैं चमत्कार क्या होता है। మనందరికీ తెలుసు అద్భుతాలు అంటే ఏంటి అనేది. आपके जीवन में कुछ परिस्थिति है जो आप सोचते हैं कि आप इससे बाहर नहीं आ सकते, మరి మీ జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది, దాంట్లోంచి మీరు బయటికి రాలేరని మీరు అనుకుంటారు. लेकिन कुछ हो जाता है कि आप देख रहे हैं कि आप उस परिस्थिति से बाहर हैं। అయితే ఏదో జరిగిపోతుంది, ఆ పరిస్థితుల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. वो चमत्कार है। మరి దాన్ని మనం ఆశ్చర్యకార్యం అంటాం. आपको नहीं पता ये कैसे हुआ, మరి మీకు తెలియదు అది ఎలా జరిగిందని, लेकिन हो गया। కానీ అది జరిగిపోతుంది. आपके जीवन में आप बीमारी को देख रहे हैं, आप अनुभव कर रहे हैं। అయితే మీ జీవితంలో మీకు అస్వస్థత అనేది ఉంటుండొచ్చు, తెలుస్తుంది అది మీకు. डॉक्टर्स कहते हैं कि इस बीमारी का कोई इलाज नहीं है, మరి డాక్టర్ చెప్తున్నారు మీకున్న ఈ అనారోగ్యానికి మరి మందు లేదు అని. लेकिन जब आप प्रभु पर विश्वास करते हैं, प्रार्थना कर रहे हैं, आप एक दिन देखते हैं कि आपने वो बीमारी रोग से चंगाई पाई है। మరి మీరు ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తారో ఆ సమయంలో మీరు చూస్తారు ఏంటంటే మీకు అద్భుత రీతిలో ఆ అనారోగ్యం వెళ్ళిపోయింది. वो चमत्कार है। దాన్ని మనం అద్భుత కార్యం అంటాం. तो चमत्कार का अर्थ क्या होता है? అయితే ఆశ్చర్య కార్యం యొక్క అర్థం ఏంటి? जो हम हमारे शारीरिक आंखों के सामने देखते हैं మరి ఏదైతే మన శారీరక కన్నుల ద్వారా మనం మన ముందు చూస్తుంటామో, और एक मनुष्य की समझ की ओर से हम जानते हैं कि ये नहीं हो सकता। అయితే మనుష్యుని యొక్క ఆలోచన చెప్పున చూసినప్పుడు ఈ కార్యం జరగదని మనం ఎప్పుడైతే అనుకుంటామో, हमारी समझ हमारे आंखों के सामने, हमारे हृदय में हम सोचते हैं कि हम इससे बाहर नहीं आ पाएंगे। మరి మన కన్నుల ద్వారా మనం చూస్తున్నప్పుడు ఆ పరిస్థితుల నుంచి మనం బయటికి రాలేమని మనం అనుకుంటాము. हम देखते हैं कि आगे बढ़ने के लिए कोई रास्ता दिखाई नहीं दे रहा है, మరి మనం అనుకుంటాము దీంట్లోంచి ముందుకి బయట పడడానికి మనకి ఒక మార్గం అనేది కనిపించట్లేదని. लेकिन जब हम प्रभु पर विश्वास करते हैं, కానీ మనం ఎప్పుడైతే ప్రభువు మీద విశ్వాసం ఉంచుతామో, जहां हम नहीं देख पाते वहां से एक राह निकलती है। మరి ఎక్కడి నుండి అయితే మనం చూడలేకపోతున్నాం అక్కడి నుంచి ఒక మార్గం అనేది మనకి కనిపిస్తుంది. जहां डॉक्टर ना कहता है वहां हम चंगाई को पाते हैं। మరి ఎక్కడైతే డాక్టర్ గారు ఇక్కడ ఏమి జరగదని చెప్పారో అక్కడ మనకి స్వస్థత అనేది దొరుకుతుంది. हम सब चाहते हैं कि हमारे जीवन में चमत्कार हो। మరి అందరికీ అనిపిస్తుంది మన జీవితాల్లో ఆశ్చర్యకారాలు జరగాలి అని. अगर आपसे मैं पूछूं कि क्या आप चमत्कार चाहते हैं आपके जिंदगी में, आप सब कहेंगे कि हाँ मैं चाहता हूँ चमत्कार। మరి నా జీవితంలో ఒకవేళ ఆశ్చర్యకార్యం జరగాలని నేను అనుకుంటున్నారా అని అంటే మనందరికి కూడా ఆశ్చర్యకారాలు మన జీవితంలో కావాలని మనం అనుకుంటాం. सभी के हृदय में ये इच्छा है कि प्रभु मेरे जिंदगी में चमत्कार करे। మరి ప్రతి ఒక్కరి జీవితంలో కోరిక అనేది వాళ్ళకు ఉంటుంది ఏంటంటే నా జీవితంలో ఒక ఆశ్చర్యకారం జరగాలి అని. हम सब ने चमत्कार के बारे में सुना है, चमत्कार के बारे में देखा है हमने। అయితే మనందరం కూడా ఈ ఆశ్చర్యకారాల గురించి విన్నాము, చూసాము. हमारे बाइबल में भी बहुत सारे चमत्कारों के बारे में हमने पढ़ा है। మరి మన బైబిల్లో కూడా ఎన్నో ఆశ్చర్య కార్యాల గురించి మనం విన్నాము, చదివాము. सभा में ही बहुत से गवाही साक्षी हमने सुने हैं। మరి మన సంఘం నుంచి కూడా ఎన్నో సాక్ష్యాలను మనము విని ఉన్నాము. मैं विश्वास करती हूँ कि अगर प्रभु उनके जिंदगी में एक चमत्कार कर सकता है, మరి నేను విశ్వసిస్తున్నాను ఏంటంటే ఒకవేళ వారి జీవితంలోని ప్రభు ఆశ్చర్యకార్యం చేసినప్పుడు तो जरूर मेरे जिंदगी में भी कर सकता है। తప్పకుండా నా జీవితంలో కూడా ఆయన ఆశ్చర్యకార్యం చేయగలరు. हालेलुया। हालेलुया। आज के शाम में आपको उत्साहित करना चाहती हूँ। మరి ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. जो भी चमत्कार आपने सुने हैं, మరి ఏవైతే ఆశ్చర్యకారాలు మీరు విని ఉన్నారో, जो भी चमत्कार आपने देखे हैं आपके अगल बगल में, మరి ఏవైతే ఆశ్చర్యకారాలు మరి మీ ఇరుగు పొరుగు జరుగుతామో మీరు చూస్తున్నారో, आपके हृदय में ये इच्छा जाग उठे। మరి మీ హృదయంలో ఒక కోరిక అనేది పుట్టాలి. अगर प्रभु उनकी जिंदगी में कर सकता है, ఒకవేళ ప్రభు వారి జీవితంలో చేస్తుంటే గనక, अगर उनकी जिंदगी को प्रभु बदल सकता మరి है, వారి జీవితాన్ని ప్రభు మార్చినప్పుడు, अगर उनकी जिंदगी में प्रभु सच बन सकता है, మరి వారి జీవితంలో ప్రభు వారి సత్యమై వారికి కనిపించినప్పుడు, अगर उनकी जिंदगी में प्रगति को प्रभु बढ़ा सकता है, మరి వారి యొక్క జీవితంలో వారిని ముందుకు అడుగు వేసేలాగా చేసినప్పుడు, तो वो मेरे से विशेष लोग नहीं हैं। మరి వారు నాకంటే శ్రేష్టమైన వారు కారు. हमें ये जानना चाहिए कि हम भी प्रभु के आंखों के सामने विशेष लोग हैं। మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా దేవుని యొక్క కన్నుల ఎదుట అంతే శ్రేష్టమైన వారము అని. जो कोई भी यीशु मसीह पर विश्वास करता है, మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచుతారో, जो कोई भी यीशु मसीह के नाम को पुकारता మరి है, ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామముని వారు పిలుస్తారో, जो कोई भी यीशु मसीह की आराधना करता है, మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తారో, वो सभी लोग विशेष संतान है प्रभु के। మరి వారందరూ కూడా శ్రేష్టమైన దేవుని యొక్క సంతానమై ఉన్నారు. तो उनके जिंदगी में अगर प्रभु एक बदलाव
बदलाव ले आ सकता है। ఒకవేళ వారి జీవితంలో మరి ప్రభువు ఆ మార్పు తెచ్చినప్పుడు जब वो यीशु मसीह को पुकार रहे हैं उनकी जिंदगी में एक परिवर्तन आया है। మరి యేసుక్రీస్తు ప్రభువుని పిలిచినప్పుడు వారి జీవితంలో ఒక మార్పు అనేది రావడం చూసినప్పుడు जब आप सुन रहे हैं तो आपको ये जानना चाहिए कि मैं भी विशेष हूँ प्रभु के आंखों के सामने। మరి ఇవన్నీ మీరు వింటున్నప్పుడు మీరు కూడా అనుకోవాలి ఏంటంటే మీరు కూడా ఒక శ్రేష్టమైన దేవుని బిడ్డలై ఉన్నారు। आपको ये जानना चाहिए कि अगर मैं यीशु मसीह के नाम को पुकारूंगा, ఒకవేళ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ నేను యేసుక్రీస్తు ప్రభువారి నామమును పిలిస్తే, अगर मैं यीशु मसीह के नाम पर विश्वास रखूंगा, మరి నేను యేసుక్రీస్తు ప్రభువారి నామం మీద విశ్వాసం ఉంచినట్లయితే, अगर प्रभु मेरे हृदय में एक इच्छा देता है मेरी प्रगति के बारे में, మరి నాకు దేవుడు ఒక కోరికను పుట్టిస్తారు నేను ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని గురించి, अगर प्रभु मेरे आंखों को खोल रहा है मेरे सामने जो है उसे देखने के लिए, మరి ప్రభువారు నా కళ్ళను తెరుస్తున్నారు ఏంటంటే దాని ద్వారా నేను నా ముందు ఏం జరుగుతుందో చూడాలనుకున్నాను। जरूर मेरे जीवन में वो प्रकट होगी। మరి తప్పకుండా నా జీవితంలో అది బయలుపరచబడుతుంది। हालेलुया, हालेलुया। क्योंकि वचन कहता है कि जब आप अपने पूरे मन से अपने पूरे हृदय से प्रभु को पुकारेंगे, ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే మీరు మీ పూర్ణ మనసుతోటి హృదయంతోటి దేవుణ్ణి పిలిచినప్పుడు तो जरूर प्रभु आपको उत्तर देगा, మరి తప్పకుండా దేవుడు జవాబిచ్చే దేవుడై ఉన్నారు। क्योंकि हमारा प्रभु उत्तर देने वाला प्रभु है। ఎందుకంటే మన ప్రభువు జవాబిచ్చే ప్రభు అయి ఉన్నారు కనుక। अगर प्रभु का वचन कहता है तो जरूर वो सच है। మరి దేవుని యొక్క వాక్యం చెప్తున్నారంటే తప్పకుండా సత్యమై ఉంటుంది। प्रभु बस ऐसे ही उन्होंने वचन लिखकर नहीं रखा है, మరి ప్రభు వారు కేవలం అలానే మరి వాక్యం మనకి ఇవ్వలేదు కానీ बस आपको पढ़ने के लिए, आपको उनके बारे में जानने के लिए ही नहीं वचन दिया है हमें। మరి వాళ్ళు కేవలం తెలుసుకొంటకు చదువుటకు దీనికోసమే వాక్యం ఇవ్వలేదు आप కానీ सभी को सुसमाचार दी गई है क्योंकि वो वचन जरूर प्रकाशन हो सकता है। మరి మనందరికీ కూడా దేవుడి సంతోషమైన సమాధానం మరి మనకి ఈ వాక్యాన్ని మనకి ఇచ్చినారు, దానివల్ల మనము మార్చవచ్చు। लेकिन देखिए प्रभु का वचन यहाँ पर बैठे हुए सभी को दी गई है। ఇది కానీ దేవుని యొక్క వాక్యం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడి ఉంది। అది सभी लोगों के कानों तक वचन पहुंचा है। మరి ప్రతి ఒక్కరి చెవిని దాకా ఆ వాక్యం వెళ్ళింది। सभी लोग प्रभु के वचन के बारे में जानते हैं, हर रविवार यहाँ पर आके सुनते हैं। మరి ప్రతి ఆదివారం కూడా మనం వచ్చి దేవుని యొక్క వాక్యం వింటాము, దేవుని యొక్క వాక్యం మనకు తెలుసు। प्रभु का वचन का बाइबल सभी के लोगों में हाथों में दिया गया है, మరి మనందరి చేతికి కూడా దేవుని యొక్క వాక్యం ఇవ్వబడి ఉన్నది। लेकिन प्रभु का वचन पता है कब सच होता है हमारे जिंदगी में। కానీ ఎప్పుడు దేవుని యొక్క వాక్యం మన జీవితంలో సత్యం అవుతుందో మీకు తెలుసా? जब प्रभु का वचन हमारे लिए, हम अपने लिए लेकर हमारे आंखों के सामने एक प्रकाशन जब वो बन जाती है। మరి ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యం మనం చూసినప్పుడు మన కళ్ళ ముందు అది ప్రకాశిస్తూ మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుందో ఆ సమయంలో, जब प्रभु का वचन हमारे लिए एक प्रकाशन बन जाती है, మరి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మన కోసం అది ప్రకాశిస్తూ అది మన కొరకు అయిందని మనం అనుకున్నప్పుడు, जब अपने पूरे मन से, पूरे हृदय से हम अपने लिए उसे स्वीकार करते हैं, మరి ఎప్పుడైతే మనం మన పూర్ణ హృదయంతో మనసుతోటి అది మన కొరకు అని మనం స్వీకరిస్తామో, जब अपने हृदय से हम उस पर पूरा भरोसा रख सकते हैं మరి మన హృదయంతో దాని గురించి బాగా నమ్మినప్పుడు, कि प्रभु का वचन ये कहता है तो जरूर मेरे जीवन में प्रकट होगी। మరి దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది అంటే తప్పకుండా నా జీవితంలో ఇది బయలుపరచబడుతుందని। जब अपने पूरे भरोसे को उस वचन पर हम रख सकते మరి हैं, ఎప్పుడైతే మనం మొత్తం నమ్మకము ఆయన వాక్యం మీద పెట్టినప్పుడు, पूरा निर्भर हम प्रभु पर कर सकते हैं, మరి మొత్తం కూడా ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, तब हमारे जीवन में वो प्रकट होना शुरू करता है। అప్పుడు మన జీవితంలో ఇదంతా కూడా బయలుపరచబడడం మనం చూస్తాం। किसी के हाथों में, किसी के जीवन में प्रकट होता है, किसी के जीवन में प्रकट नहीं होता है। మరి కొంతమంది జీవితంలో అది జరగడం చూస్తాం, మరి కొంతమందిలో అది జరగకపోవడం చూస్తాం। तो कभी कभी लोग ये गलत सोचते हैं कि ये लोग शायद विशेष लोग हैं, ये पवित्र लोग हैं, ये अधिक प्रार्थना करते हैं, इसीलिए इनके जीवन में ये प्रकट हो रही है। మరి ఆ సందర్భంలో మనం అనుకుంటాము వీరు చాలా మంచి వారు, వీరు శ్రేష్టమైన వారు, వీరు బాగా ప్రార్థన చేస్తారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నాయి వీళ్ళ జీవితాలు అనుకుంటాం మనం। हम अपने आप को छोटा बनाते हैं, सोचते हैं कि वो लोग विशेष लोग हैं, इसीलिए प्रभु उनके प्रार्थनाओं का उत्तर उन्हें दे रहा है। అయితే మనం చాలా చిన్నవారము, వాళ్ళు శ్రేష్టమైన వారు కాబట్టి వారు చెప్పినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు పనులు జరుగుతున్నాయి కానీ మనకి జరగట్లేదు, మనము చిన్న చూపు మనం చూసుకుంటాం మన గురించి। हम अपने आप को दोषी ठहराते हैं कि हम विशेष नहीं हैं, हम पापी हैं, इसीलिए प्रभु मेरा प्रार्थना का उत्तर नहीं दे रहा है। మనం చాలా చిన్న చూపు చూసుకోవడమే కాకుండా మనం దోషులము, మనం పాపాలు చేసాం కాబట్టే మన జీవితంలో ఇవన్నీ జరగట్లేదని కూడా మనం అనుకుంటాం। आज मैं आपसे कहना चाहती हूँ कि आप सब
यहाँ पर विशेष लोग हैं। ఇవాళ నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా శ్రేష్టమైన వారు అని. आप विशेष लोग ऐसा नहीं बनते आपके कार्य पर, आप क्या करते हैं क्या नहीं करते हैं इस पर नहीं होती है आपकी विशेषता। మరి మీరు శ్రేష్టమైన వారు అని చెప్పడానికి మీరు ఈ కార్యం చేశారు ఈ కార్యం చేయలేదు కాబట్టి మీరు శ్రేష్టవారం కాదు కానీ हम सब प्रभु के आंखों के सामने विशेष संतान हैं। మనందరం కూడా ఆయన యొక్క కన్నుల ఎదుట శ్రేష్టమైన వారంగా ఉంటున్నాం. प्रभु हम सभी के कमजोरियों को जानता है। మరి ప్రభువు మనకున్న బలహీనలు అన్నీ కూడా ఆయనకు తెలుసు. हम सभी को प्रभु हम जैसे हैं वैसा ही प्रेम करता है। మరి మనం ఏ రీతిలో ఉన్నామో ఆ రీతిలోనే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. हमको हमारे पापों को सोचकर, हमारी परिस्थिति को सोचकर दोषी ठहराने की जरूरत नहीं है। మరి మనల్ని మన గురించి ఆలోచించుకుంటూ మనమే మనల్ని దోషులుగా అనుకోవాల్సిన అవసరం లేదు. हम कैसे भी हैं प्रभु हमसे प्रेम करते हैं। మనం ఏ రీతిలోనో కూడా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. जब इस मनोभावना को आप समझ पाएंगे, మరి ఈ రీతిలో మనం ఆలోచిస్తున్నట్లయితే గనక जब ये समझ आपके हृदय की गहराई तक पहुंचेगी, మరి ఇలా అర్థం చేసుకుంటూ ఈ అర్థాన్ని మన హృదయ లోతులో మనం తీసుకెళ్ళినప్పుడు जितना भी दूर आप प्रभु से भागेंगे, మీరు ఎంత దూరం మరి దేవుని నుంచి పారిపోయినా కూడా जब भी आप एक कठिनाई के सामना कर रहे हैं, మరి ఎప్పుడైతే మీరు ఏదన్నా కూడా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు आपके हृदय में वो आवाज सुनाई देगी कि आप प्रभु को पुकार सकते हैं। మరి మీ హృదయంలో మీ ఆ స్వరం మీరు వినొచ్చు, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అని. क्योंकि जब आप पुकारेंगे तो प्रभु जरूर आपको उत्तर देगा। ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆయన పిలుస్తారో తప్పకుండా జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. जब ये समझ आपके हृदय में नहीं होगी, మరి ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన లేదా అర్థం మీరు చేసుకోపోయినట్లయితే, जब भी किसी परिस्थिति में आप प्रभु से भाग रहे हैं, మరి ఏదైనా పరిస్థితుల్లో దేవుని నుంచి మీరు పారిపోతున్నప్పుడు आप भागते ही जाएंगे। మీరు అలా పారిపోతూనే పరిగెడుతూనే ఉంటారు. वापस आने के लिए आप कभी नहीं सोचेंगे। మరి తిరిగి మళ్ళీ రావాలని మీరు ఎప్పుడు అనుకోరు. थोड़ा दूर जाएंगे, आप दूर भागते ही जाएंगे। మరి కొద్ది దూరం వెళ్తారు, అక్కడి నుంచి ఇంకా పరిగెడుతూనే ఉంటారు. आपके मन में, आपकी सोच में एक बदलाव होनी चाहिए। అయితే మీరు ఆలోచించే విధానంలో ఒక మార్పు అనేది రావాలి. परिवर्तन आनी चाहिए आपकी सोच में, आपकी समझ में। మరి మీరు ఏ రీతిలో అయితే ఆలోచిస్తున్నారో వాటన్నిటి నుంచి కూడా ఒక పరివర్తన అనేది మార్పు అనేది आपको రావాలి. जानना चाहिए कि प्रभु आपकी कमजोरियों को जानता है और आपको बलवंत करना चाहता है। అయితే మీకున్న బలహీనలన్నీ కూడా దేవునికి తెలుసు, ఆయన మిమ్మల్ని ఎంతో బలంగా చేయాలనుకుంటారో మీరు తెలుసుకోవాలి. किसी भी व्यक्ति को आप लो, उनका कमजोरी भी है, उनका శక్తి भी है। అయితే ఎవరినన్నా కూడా మీరు ఒక ఉదాహరణకి తీసుకున్నట్లయితే వారిలో ఒక బలహీనత కూడా ఉంటుంది, అదే విధంగా ఒక బలంగా ఉండే అంశం కూడా ఉంటుంది. किसी किसी जगह में वो कमजोर होंगे और किसी किसी जगह में वो बलवंत होंगे। మరి కొన్ని మాటల్లో వాళ్ళు బలహీనంగా ఉంటారు, లేదా కొన్ని చేసే పనిలో చాలా బలంగా ఉంటారు. सभी व्यक्तियों का कमजोरी होता है और किसी किसी जगह में वो बलवंत होते हैं। అయితే అందరూ కూడా ఏదో ఒక కోణంలో మనం చూసినప్పుడు వారు బలహీనంగా ఉంటారు, లేదా కొన్ని చేసే పనుల్లో వాళ్ళు చాలా బలంగా ఉంటారు. आपको पता है कि हमारा प्रभु हमारे कमजोरियों को ज्यादा नहीं देखता, लेकिन हमारे बलवंत को देखकर हमें अधिक बलवंत करना चाहता है। అయితే మీకు తెలుసా, మనకున్న బలహీనతలను దేవుడు పట్టించుకోరు, కానీ మనకి ఏవైతే బలంగా మనం చేయగలుగుతామో వాటిని ఇంకా ఎంతో బలంగా ఆయన చేయాలనుకుంటారు. लेकिन मनुष्य की मनोभाव कैसा होता है? కానీ మనుష్యుడు ఆలోచించే రీతి ఎలా ఉంటుందో మీకు తెలుసా? मनुष्य हमेशा उसकी कमजोरियों को देखता है। మరి మనుష్యుడు ఎల్లప్పుడూ కూడా తనకున్న బలహీనతనే చూస్తూ ఉంటాడు. हमेशा उसकी कमजोरियों पर अधिक ध्यान देता है। మరి తనకున్న బలహీనత మీద కూడా ఇంకా ఎంతో దృష్టి ధ్యాస పెడతారు. शैतान उसकी कमजोरियों को उसको हमेशा ध्यान में ले आता है। మరి సైతాన్ ఏం చేస్తుందంటే ఆ ఉన్న బలహీనలన్నిటి కూడా ఇంకా బాగా గుర్తు చేస్తుంది. क्योंकि शैतान चाहता है कि हम हमारे कमजोरियों के बारे में जानकर, उसे सोचकर हमेशा पीछा जाए, हमेशा प्रभु से दूर चला जाए। మరి సైతాన్ ఏమనుకుంటుందంటే ఎప్పుడు కూడా మనకి బలహీనత ఉన్నాయని కూడా ఆలోచిస్తూ ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోవాలి, ముందుకి దేవునితో కొనసాగొద్దని చేస్తుంది. लेकिन हमें जानना चाहिए कि प्रभु हमारे कमजोरियों को नहीं, लेकिन हमारे कमजोरियों को जानकर, हमारे बलवंत को जानकर हमें बलवंत और बनाना चाहता है। కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకున్న బలహీనత కాదు, కానీ బలంగా ఏదైతే మనం చేయగలుగుతాం వాటిని ఇంకా ఎంతో అధిక బలంగా ఆయన మన ద్వారా చేయాలని అనుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. हालेलुया। हालेलुया। एक वचन पढ़ेंगे, इब्रानियों का पुस्तक 12 अध्याय वचन 1 और वचन 2। మరి ఒక వాక్య భాగాన్ని మనం ఇప్పుడు చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ మరియు 2వ వచనాలు. क्योंकि हम साक्षियों की ऐसी इतनी बड़ी भीड़ से घिरे हुए हैं, जो हमें विश्वास का अर्थ क्या है इसकी साक्षी देती है। इसलिए आओ, बाधा पहुंचाने वाली प्रत्येक वस्तु को और उस पाप को जो सहज में ही हमें उलझा लेता है झड़क फेंकें, और वह दौड़ जो हमें दौड़नी है, आओ धीरज के साथ उसे दौड़ें। हमारे विश्वास से अगुआ और उसे संपूर्ण सिद्ध करने वाले यीशु पर आओ हम दृष्टि लगाएं,
जिसने अपने सामने उपस्थित आनंद के लिए क्रूस की यात्रा झेली, उसकी लज्जा की कोई चिंता नहीं की और परमेश्वर के सिंहासन के दाहिने हाथ विराजमान हो गया। అయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయును దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వం మీద ఆసీనుడై ఉన్నాడు. इस चमत्कार शब्द पर आज मैं ध्यान देना चाहती हूँ। అయితే ఈ ఆశ్చర్య కార్యం మీద మనం ఇవాళ ధ్యానం చేద్దాం. सभी लोग चाहते हैं चमत्कार चाहिए। మరి మనందరికీ ఆశ్చర్యకరం కావాలని మనం అనుకుంటాం. वचन कहता है कि क्योंकि हम साक्षियों की ऐसी इतनी बड़ी भीड़ से घिरे हुए हैं। అయితే వాక్యం ఏం చెప్తుందంటే ఈ సాక్ష్య సమూహం మనం ఉన్నాము ఈ మధ్యలో, जो हमें विश्वास का अर्थ क्या है इसकी साक्षी देती है। అయితే విశ్వాసమునకు అర్థం అనేది ఏంటి అనే సాక్ష్యాన్ని ఇస్తుందని, क्योंकि साक्षियों की ऐसी इतनी भीड़ से घिरे हुए हैं, ఎందుకంటే మనము ఇంత సాక్షి సమూహంతో ఆవరించి ఉన్నామని, जो हमें विश्वास का अर्थ क्या है इसकी साक्षी देती है। అయితే ఈ విశ్వాసమునకు అర్థం అనేది ఏంటి అనే సాక్ష్యాన్ని ఇక్కడ మనం చూపిస్తుంది. हम सब विश्वास के बारे में जानते हैं, गवाही के बारे में हमने सुना है, साक्षी को हमने सुना है, चमत्कार के बारे में भी हमने सुना है। అయితే మనందరం కూడా విశ్వాసం గురించి తెలుసుకున్నాము, సాక్ష్యం గురించి తెలుసుకున్నాము, విశ్వాసంతో ఎలా ఉండాలి వీటన్నిటి గురించి మనము తెలుసుకున్నాం. लेकिन हमारे जिंदगी में जब हम एक परिस्थिति से बाहर निकलना चाहते हैं, కానీ ఎప్పుడైతే ఒక పరిస్థితి లేదా ఒక సమస్య నుండి మనం బయటకు రావాలనుకున్నప్పుడు, हमारे जिंदगी में जब हम उस समस्या का सामना कर रहे हैं, మరి మన జీవితంలో మనము ఆ సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు, जब हमारे शरीर में उस बीमारी रोग को हम अनुभव कर रहे हैं, మరి మన సమస్య లేదా మనకి అనారోగ్యం మనం ఎదుర్కొంటున్నప్పుడు, जब उस दर्द के जरिए हम हमारा जीवन बिता रहे हैं, మరి ఆ నొప్పి గుండా వెళ్తూ ఆ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు, जब हमारी भावना हमारे विचार में कुछ उलझन पड़ रहा है, అయితే మనం ఆలోచిస్తున్న విధానంలో లేదా మన మనోభావనల్లో మనం ఒక మరి అల్లకల్లోలంగా ఉంటున్నప్పుడు, तब जब हम प्रभु के विश्वास और प्रभु पर विश्वास और निर्भर करना और चमत्कार के बारे में सोचेंगे, అయితే అప్పుడు మనం దేవుని మీద ఆధారపడి ఆశ్చర్య కార్యం అద్భుత కార్యం నాకు జరగాలని మనం అనుకుంటాం. हमारे परिस्थिति से जैसा हम चल रहे हैं, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో, మనం ఎలా అయితే వెళ్తున్నామో, हम प्रार्थना कर रहे हैं, మనం ప్రార్థిస్తూ ఉన్నాము, प्रभु पर विश्वास तो कर रहे మరి हैं, ప్రభు మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం కానీ, लेकिन हमारा समस्या थोड़ा भी बदल नहीं रहा है, అయితే మనకున్న సమస్య కొద్ది కూడా మారడం మనం చూడట్లేదు. थोड़ा भी हमारे सामने राह दिखाई नहीं दे रहा है। మరి కొద్దిపాటు కూడా మన మధ్యలో ఆ మార్గం అనేది మనకు కనిపించట్లేదు. जो समस्या था थोड़ा थोड़ा वो समस्या बढ़ रहा है, ఆ సమస్య ఏదైతే ఉందో ఇంకా కొద్దిగా అది ఎక్కువైపోతూ ఉంది. तो हम सोचते हैं कि प्रभु हमारी प्रार्थना को नहीं सुन रहा है, అప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు మన ప్రార్థన వినట్లేదు అని. प्रभु नहीं चाहता है कि हम इस उलझन से बाहर निकले, మరి ప్రభువు తలస్తున్నారు మనం ఉన్న ఈ సంఘటన నుంచి మనం బయటకు రావద్దు అని. प्रभु चाहता है कि मैं इस बीमारी के जरिए मैं चलूं और इस हाल में रहना प्रभु चाहता है, మరి ఇదే పరిస్థితిలో ఉంటూ ఇదే అనారోగ్యంతో నేను ఉండాలి అని చెప్పి ప్రభు అనుకుంటాం మనం. क्योंकि जब लोग प्रार्थना करते हैं और उत्तर नहीं पाते हैं प्रभु से, ఎందుకంటే కొంతమంది ఎప్పుడైతే ప్రార్థిస్తున్నప్పుడు ఆ జవాబు పొందకపోయినట్లయితే, तो लोग सोचते हैं कि हमें इसी पर समृद्धि पा लेनी चाहिए, అయితే అందరూ అనుకుంటారు ఏంటంటే ఈ ఉన్న దాంట్లోనే మనం సంతృప్తితో ఉందాము, और ज्यादा हमें सोचना नहीं चाहिए, మరి ఇంకా ఎంతో అధికంగా మనం ఆలోచించాల్సిన हमें అవసరం లేదు, ज्यादा प्रभु से मांगना नहीं चाहिए, మనం ఇంకా అధికంగా ప్రభువుని అడగాల్సిన అవసరం లేదు. क्योंकि प्रभु चाहता है, जानता है कि मुझे क्या चाहिए मेरी जिंदगी में, ఎందుకంటే ప్రభువుకు తెలుసు మన జీవితంలో మనకి ఏం కావాలి అని. प्रभु चाहता है कि मैं किस परिस्थिति से गुजर रहा हूँ। మరి దేవునికి తెలుసు నేను ఏ పరిస్థితి గుండా వెళ్తున్నాను అని. जब हमारी प्रार्थनाओं का उत्तर हमें नहीं मिलता है, మరి ఎప్పుడైతే ఆ ప్రార్థనలకు జవాబు అనేది మనకు రానప్పుడు, हम हमारे उस परिस्थिति में रहने के लिए हमारा मन बहला लेते हैं, అయితే అదే పరిస్థితిలో మనం ఉండాలి అలానే అని అనుకుంటూ ఉంటాం మనం. क्योंकि हमें नहीं पता है कि सच क्या है, ఎందుకంటే మనకు తెలియదు సత్యం ఏంటి అని. ఆ हम సమయంలో नहीं समझते हैं कि सच क्या है। మనం తెలుసుకోవాలి, ఆ సమయంలో మనకు తెలియదు ఆ సత్యం అనేది. अगर हम जानते हैं कि हमारा अधिकार क्या है इस परिस्थिति से बाहर निकलने के लिए, जरूर हमारी प्रार्थना में एक बदलाव आएगी। అయితే మనకు ఆ సమస్యలో ఉన్నప్పుడు మనకు ఇచ్చిన దేవుడిచ్చిన అధికారం ఏంటి అని మనకు తెలిసినప్పుడు తప్పకుండా మనం చేసే ప్రార్థనలో మార్పు అనేది వస్తుంది. अगर हम
चाहते हैं कि जानते हैं कि प्रभु का वचन का सच्चाई क्या है, तब हमारी प्रार्थना में एक बदलाव होगी। మరి దేవుని యొక్క వాక్యం సత్యం ఏంటి అని మనకు తెలిసినప్పుడు తప్పకుండా మనం ఆలోచించే రీతిలో ప్రార్థనలో ఒక మార్పు అనేది వస్తుంది. जब प्रभु का वचन हमारे लिए हम स्वीकार करते हैं और हमारी जिंदगी में एक प्रकाशन बन जाती है, तो हमारी प्रार्थना में एक बदलाव आती है। అయితే ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించి అది అర్థం చేసుకుని ఆ ప్రకాశింపజేసేలాగా చేసుకున్న తరువాత మనం ఆ మార్పు అనేది రావడం చూస్తాం. जब तक वो वचन हमारी जिंदगी में हमारे लिए एक प्रकाशन नहीं हो जाती, हमारी प्रार्थना में एक बदलाव नहीं आती। మరి ఎప్పటిదాకైతే వాక్యం అనేది మనకి మన సొంతగా ఆ వెలుగు అయి ఉండకపోయినంత కాలం కూడా మన మార్పు అనేది మనం చూడాలి. हम हमारे हाथ में वो अधिकार को लेना नहीं चाहते। మరి మన చేతుల్లోంచి ఆ యొక్క అధికారాన్ని మనం తీసుకోవాలని మనం అనుకోం. हम नहीं जानते हैं, समझते हैं कि हमें ही कुछ करना है इस हाल से बाहर निकालने के लिए। అయితే ఆ సందర్భంలో మనకు తెలియదు మనమే ఏదో ఒకటి చేయాలి ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలని మనం అనుకోం. हम प्रभु पर पूरा डाल देते हैं और कहते हैं कि प्रभु जो चाहता है वो करे हमारे जिंदगी అయితే में। భారమంతా కూడా ప్రభు పైన వేసేసి ప్రభువా నువ్వే ఏది చేయాలి నా జీవితంలో అని మనం అనుకుంటాం. वो अधिकार को हमारे हाथों में नहीं लेना चाहते। మరి ఆ అధికారాన్ని మన చేతుల్లో మనం తీసుకోవాలని మనం అనుకోవట్లేదు. लेकिन आज मैं आपको बताना चाहती हूँ कि अगर प्रभु से आप कुछ जानना चाहते हैं, आप कुछ पाना चाहते हैं आपकी जिंदगी में, అయితే ఒక నేను ఇవాళ మీకు చెప్పాలనుకుంటే ఏంటంటే ఒకవేళ ప్రభువు నుంచి మీరు ఏదైనా కూడా కావాలి అని మీరు ఆశించినట్లయితే కనుక आपको ये जानना चाहिए कि प्रभु का वचन पहले आपकी जिंदगी में एक प्रकाशन बननी चाहिए। అయితే మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభు యొక్క వాక్యము మీ జీవితంలో ఒక వెలుగు లేదా ప్రకాశంగా ఉండాలి. जब वो वचन आपके लिए बन जाता है तो आपका चमत्कार शुरू होना लगता है। మరి ఆ వాక్యం ఎప్పుడైతే అది మీ కొరకు అని మీరు అనుకుంటారో అప్పుడు మీ జీవితంలో మార్పు అనేది రావడం చూస్తారు. वो वचन आपके जिंदगी में प्रकट होना आरंभ करता है। అయితే ఆ వాక్యము మీ జీవితంలో అది బయలుపరచబడడం మొదలవుతుంది. प्रभु ने जब भी एक वचन हमारे लिए दिया है, మరి ఎప్పుడెప్పుడైతే ప్రభు వాక్య భాగం మన కోసం ఇచ్చున్నారో प्रभु ने वो वचन को घोषित किया है। మరి ఆ వాగ్దానాన్ని మన కోసం ఆయన చెప్పి ఉన్నారు. जब हम उत्पत्ति के पुस्तक अध्याय 1 में वचन 1-2 को देखते हैं, మరి ఎప్పుడైతే మనం ఆదికాండము మొదటి అధ్యాయము 2 వచనాలు మొదటి 2 వచనాలు చూసినప్పుడు हम जानते हैं कि पहले इस दुनिया में कुछ भी नहीं था। అయితే మనకు తెలుసు మొదటిగా ఈ లోకంలో ఏదీ లేదు అని. कुछ भी नहीं था इस दुनिया में। మరి ఈ లోకంలో ఏదీ లేదని మనకు తెలుసు. प्रभु के सृष्टि करने से पहले इस दुनिया में कुछ भी नहीं था, सिर्फ अंधकार था। మరి కేవలము అంధకారమే ఉన్నది దేవుడు ఈ లోకంలో ఏది సృష్టించినప్పుడు. लेकिन प्रभु ने पहले सृष्टि की थी अपनी घोषणा से। అయితే మొట్టమొదటిగా ప్రభు దేవుడు ఆ నోటి మాట ద్వారా పలికారు ఆ సృష్టి చేసే ముందు. प्रभु के मन में वो उलझन नहीं था कि क्या इसे करना है या इसे नहीं करना है। మరి దేవుని యొక్క మనసులో ఏ ఆందోళన లేదు మరి ఇది చేయాలా అది చేయాలా అని. प्रभु साफ था अपने जो काम में ये चाहिए, इसे घोषणा करनी चाहिए और ये जरूर प्रकट होगी। అయితే దేవునికి తెలుసు నేను ఇది చేయాలి ఇది చెప్పాలి ఇది పలకాలి అప్పుడు తప్పకుండా అది నెరవేరుతుందని. जब प्रभु ने सृष्टि की थी, प्रकाश की, तो उसने जब बस घोषणा की कि उजियाला बन जाए और उजियाला बन गया। మరి దేవుడు వెలుగు కావాలని ఎప్పుడైతే కోరుకున్నారో ఆయన నోటి మాట ద్వారా చెప్పారు ఇప్పుడు వెలుగు కావాలని ఆ సమయంలో వెలుగు అనేది వచ్చింది. तो इस पर घोर ध्यान दीजिए, जहां कुछ भी नहीं था। మరి దీని మీద మీరు ధ్యాస పెట్టండి. ఎక్కడైతే ఏది లేదో कुछ भी नहीं था, लेकिन प्रभु ने अपनी ही वचन से घोषणा की थी। కానీ అక్కడ ఎప్పుడు ఆ సందర్భంలో ఏది లేదు అన్న సమయంలో దేవుడు నోటి మాట ద్వారా చెప్పినట్టు చూస్తున్నాం. अपनी ही वचन से चमत्कार की सृष्टि की थी। మరి ఆయన యొక్క వాక్యం ద్వారానే మనం సృష్టించడం చూస్తున్నాం ఇక్కడ. जब प्रकाश उजियाला को प्रभु ने सृष्टि की थी, क्या आप सोच रहे हैं कि ये एक चमत्कार है? మరి మీకు అప్పుడు అది ఒక ఆశ్చర్యకరంలాగా అనిపించిందా? ఎప్పుడైతే దేవుడు ఆ వెలుగుని ఆయన చేసి ఉన్నారో ఆ సమయంలో మీకు అది ఆశ్చర్యకరంగా అనిపించిందా? इस जगह में कुछ नहीं है, लेकिन एक वचन से वो सृष्टि हो रहा है। మరి ఈ అక్కడ ఏమీ లేదు కానీ ఒక నోటి మాట ద్వారా సృష్టి అనేది జరిగింది. सिर्फ अंधकार से धरती भरा हुआ है, लेकिन एक वचन से प्रकाश वहां पर उत्पन्न हो रहा है। మరి భూమంతా చూసినప్పుడు అంత అంధకారం ఉంది కానీ ఒక్క నోటి మాట ద్వారా ఆ వెలుగు ప్రకాశించడం మనం చూస్తుంటాం. प्रभु के वचन में उतना सामर्थ है। మరి అంతే దేవుని యొక్క వాక్యంలో అంత శక్తి ఉన్నది. वही सामर्थ प्रभु ने हमारे वचन में भी हमें दिया है। మరి అదే శక్తి దేవుడు మనకు కూడా మన మాటలో ఇచ్చినారు. वही चमत्कार हम हमारे जिंदगी में भी हमारे वचन द्वारा कर सकते हैं। మరి అదే ఆశ్చర్యకార్యము మన జీవితంలో మన మాట ద్వారా చేయగలం మనం. हमारी घोषणा द्वारा हमारे जिंदगी
में हम कर सकते हैं। మరి మన నోటి మాట మనం ప్రకటించే విధానం బట్టి కూడా ఆశ్చర్యకరం చేయగలం మనం. जहां जहां भी आपके जिंदगी में आप अंधेरा को देख रहे हैं, మరి ఎక్కడెక్కడైతే మీ జీవితంలో ఆ అంధకారాన్ని చూస్తున్నారో, जहां जहां आप सोच रहे हैं कि यहाँ पर मुझे कुछ उत्पन्न करनी चाहिए, మరి ఈ సందర్భంలో నేను ఏదో ఒకటి నాకు ఇక్కడ పెంపొందించాలని మనం అనుకుంటున్నప్పుడు, शायद एक रास्ता की उत्पन्न करनी चाहिए, మరి ఒక మార్గాన్ని మనము తయారు చేసుకోవాలనుకుంటున్నాం. शायद अंधकार है वहां पर आपको उजाला लाना चाहिए, మరి అంధకారంగా మనం చూసిన అక్కడ వెలుగు ఒకటి తేవాలన్నప్పుడు, शायद रोग बीमारी है लेकिन उस जगह पर आपको चंगाई चाहिए, మరి అనారోగ్యం ఎక్కడెక్కడ అస్వస్థత ఉన్నదో అక్కడ నాకు ఒక మరి స్వస్థత కావాలని అనుకున్నప్పుడు, शायद आपके परिवार में कुछ ठीक नहीं चल रहा है वहां पर आपको एक छुटकारा चाहिए, మరి మీ కుటుంబంలో ఏదో సరిగ్గా లేదు కాబట్టి అక్కడ మీకు విడుదల కావాలన్నప్పుడు, आपकी व्यापार में कुछ प्रत्याशा कर रहे हैं, आप जानते हैं कि मुझे कुछ चाहिए लेकिन आपको पता नहीं आपको क्या चाहिए, మరి మీరు చేసిన వ్యాపారంలో మీకు ఏదో కావాలనుకుంటున్నారు కానీ అది ఏంటో మీకు తెలియదు కానీ అది జరగాలని మీరు అనుకుంటున్నారు. आपको ये जानना चाहिए कि जहां भी अंधकार है वहां पर आप अपने जिंदगी में प्रकाश को ले आ सकते हैं. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడైతే మీ జీవితంలో అంధకారం ఉందో అక్కడ తప్పకుండా మీరు వెలుగు తేగలుగుతారు. आपकी घोषणा द्वारा, అయితే మీరు నోటి మాట ప్రకటించే ద్వారా, आपकी समझ द्वारा, మీరు తెలుసుకుని మీకు ఏది తెలుసో దాని ద్వారా आप चमत्कार की घोषणा कर सकते हैं. మీ ఆశ్చర్య కార్యం గురించి మీరు చెప్పగలరు. अगर आप विश्वास करते हैं, ఒకవేళ మీరు విశ్వాసం చూపిస్తే, अगर आप विश्वास करते हैं कि ये अंधकार उजाला बन सकता है, ఒకవేళ ఈ అంధకారం అనేది ఆ వెలుగుగా ప్రకాశించొచ్చు అని అనుకున్నప్పుడు, अगर आप विश्वास करते हैं कि इस बीमारी से आप छुटकारा पा सकते हैं, चंगाई पा सकते हैं, మరి నాకున్న ఈ అనారోగ్యం నుంచి నేను తప్పకుండా కూడా స్వస్థతని పొందొచ్చు అని మీరు అనుకుంటే, अगर आपके समझ में एक परिवर्तन आ जाए, ఒకవేళ మీరు తెలుసుకునే ఏదైతే తెలుసుకున్నారో దానిలో ఒక మార్పు వచ్చినప్పుడు, जरूर आपकी जिंदगी में एक परिवर्तन को आप महसूस कर మరి पाएंगे. తప్పకుండా మీ జీవితంలో ఒక మార్పు అనేది మీరు చూస్తారు. हालेलुया. हालेलुया. हम जानते हैं कि आदम ने इस दुनिया में जो कुछ भी प्रभु ने सृष्टि किया था, हर पक्षियों को, हर पशुओं को इस जिंदगी में जो कुछ भी प्रभु ने सृष्टि की थी, మరి మనకు తెలుసు మరి ఆదాముకి ఏదైతే దేవుడు సృష్టించినప్పుడు ఆ పశువుల్ని కానీ పక్షుల్ని కానీ ఇవన్నిటినీ కూడా దేవుడు సృష్టించినప్పుడు सभी पशुओं को, सभी पक्षियों को आदम ने नाम दिया था. మరి అన్ని పశువులకి అన్ని పక్షులకి ఆదాము పేరు పెట్టి ఉన్నారు. जो कुछ भी नाम आदम ने दिया था वही नाम को अब भी हम पुकारते हैं. అయితే ఏ నామం అయితే పేరైతే ఆదాం పెట్టి ఉన్నారో ఆ పేర్లే మనం ఇప్పుడు కూడా పిలుస్తున్నాం. लेकिन कभी आपने सोचा है कि आदम को वो नाम कहाँ से मिले हैं? మరి కానీ మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఆదాంకి ఆ పేర్లు ఎలా వచ్చినాయి అని? कभी आपने सोचा है कैसे आदम ने इन सारे पक्षियों को, पशुओं को नाम दिया है? మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆదాము ఎలా ఈ పశువులకి పక్షులు అన్నిటికీ కూడా పేరు ఇచ్చారని? जब प्रभु ने आदम और हव्वा की सृष्टि की थी, మరి ఎప్పుడైతే ప్రభు ఆదాము హవ్వని సృష్టించినప్పుడు, आदम और हव्वा पाप करके गिरने से पहले మరి పాపము చేసి వారు పడిపోక ముందు ఆదాము హవ్వ वो प्रभु के संपूर्णता में थे, మరి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రకాశంలో వారు ఉన్నారు. हमेशा प्रभु के साथ जुड़े हुए थे, మరి ఎల్లప్పుడు కూడా వారు దేవునితో ఏకీభవించి ఉన్నారు. हमेशा प्रभु के उपस्थिति से भरे हुए थे. మరి వారు ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క ఆయన యొక్క సమక్షంలో ఉన్నారు. వారు किसी के बारे में उन्हें सोचने की जरूरत नहीं पड़ी, మరి వేటి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం వారికి లేనే లేదు. कल के बारे में सोचने की जरूरत नहीं మరి पड़ी, రేపటి గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే అంతకంటే లేదు. क्योंकि हमेशा वो प्रभु के उपस्थिति से भरे हुए थे. ఎందుకంటే వారు ఎల్లప్పుడు కూడా ఆయన యొక్క సమక్షంలో ఉన్నారు కాబట్టి. जो कुछ भी उन्हें चाहिए उन्हें वो उपस्थिति से मिलती थी. మరి వారికి ఏదైతే కావాలో దేవుని యొక్క సమక్షంలో ఉన్నప్పుడు వారికి అవి లభ్యమయ్యాయి. जो नाम भी उन्होंने पशुओं को, पक्षियों को दिया था, आदम को उस उपस्थिति से मिला था. మరి ఏదైతే ఆదాము హవ్వ పేర్లు పెట్టి ఉన్నారు వీళ్ళన్నిటి కూడా అవన్నీ కూడా దేవుని యొక్క సమక్షం నుంచి వారు తెచ్చి ఉన్నారు. क्योंकि प्रभु के उपस्थिति से वो संबंध रखते थे और जुड़े हुए थे. ఎందుకంటే దేవునితో వాళ్ళు ఎప్పుడు కూడా ఏకీభవించి వారితో ఏకమై దేవునితో నడుస్తున్నారు तो కాబట్టి. जो भी उन्हें चाहिए बस उन्हें उस उपस्थिति से मिलती थी. మరి వారికి ఏదైతే కావాలో అదంతా కూడా ఆయన యొక్క సన్నిధిలోంచి వారికి లభ్యమయ్యింది. लेकिन जब आदम और हव्वा ने पाप किया तो जब वो बगीचे से बाहर चले गए, కానీ ఎప్పుడైతే ఆదాము హవ్వ పాపం చేసి ఏదైనా తోటలోంచి వారు బయటికి వెళ్ళినప్పుడు लोग और प्रभु का वो रिश्ता टूट गया था. మరి మనుషులకి అది దేవునికి మధ్య ఉన్న సంబంధం అనేది అక్కడ जो తెగిపోయింది. उपस्थिति से मनुष्य और प्रभु जुड़े हुए थे वो अब टूट गया है. మరి ఏదైతే సన్నిధి లేదా సమక్షము వారి మధ్య ఉన్నదో అది అప్పుడు మరి విడిపోవడం చూస్తాం. अब वो क्या चाहते थे, क्या उन्हें चाहिए, कल के लिए क्या उन्हें चाहिए, वो पा नहीं सकते थे क्योंकि वो रिश्ता नहीं था. अब అయితే రేపటి గురించి నాకు ఏం కావాలి, నేను ఏం సంపాదించాలి, ఏం చేయాలనేది అవన్నీ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే ఆ సంబంధం అనేది తెగిపోయింది కాబట్టి. लेकिन मैं आपको आज याद दिलाना चाहती हूँ कि जो रिश्ता
प्रभु और मनुष्य के बीच में टूटा था। అయితే మీకు ఇవాళ గుర్తించాలని నేను అర్థం చేయాలని చెప్తున్నాను ఏంటంటే ఏదైతే సంబంధమో దేవునికి మనుషుల మధ్య ఉన్నదో उस रिश्ता को जोड़ने के लिए यीशु मसीह इस दुनिया में हमारे लिए आए। మరి ఆ సంబంధాన్ని మళ్ళీ తిరిగి మనకి ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు। यीशु मसीह ने उसका जान हमारे लिए कुर्बान किया, उस रिश्ता को हमारे लिए वापस जोड़ने के लिए। మరి ఆ సంబంధాన్ని మళ్ళీ మన కోసము ఏకం చేయడం కోసమని యేసు ప్రభు వారు సిలువను పైన మరి ఆయన యొక్క జీవితాన్ని మన కొరకు ఇచ్చారు। प्रभु चाहता है कि हम सभी के साथ वो रिश्ता वो जोड़ पाए। మరి ప్రభు తలుస్తున్నారు ఏంటంటే మళ్ళీ అదే రీతిలో ఆ సంబంధాన్ని దేవునితో మనకి ఇవ్వాలని చెప్పి, ताकि आपके जिंदगी में आप क्या चाहते हैं, कहां-कहां आपकी जिंदगी में अंधकार है, మరి ఏ ఏ కోణాల్లో అయితే అంధకారం మీ జీవితాల్లో ఉందో వాటన్నిటి కూడా మీకు ఇవ్వటకు उस रिश्ता द्वारा, उस संबंध द्वारा प्रभु आपको दे सके। మరి ఆ సంబంధము లేదా ఆ బంధం ద్వారా మళ్ళీ అదే మీకు ఇవ్వడం కొరకని। जब तक आप प्रभु से, पवित्र आत्मा से जुड़े रहेंगे, మరి ఎప్పటిదాకా అయితే మీరు దేవునితో ప్రభువుతో అదే విధంగా పరిశుద్ధాత్మతో ఏకమై ఉంటారో, जैसे अदाम ने पवित्र आत्मा से, प्रभु से, यहोवा से नाम अपने अंदर पाए थे, మరి ఎలాగైతే మరి ఆ ప్రభు యొక్క నామమును వారిలో తీసుకుని ఉన్నారో వీరు, उसी तरह जब हम प्रभु से रिश्ता जोड़ेंगे, जो कुछ भी हमारे जिंदगी में हमें चाहिए, हम पवित्र आत्मा के साथ हमारे जिंदगी में पा सकेंगे। మరి అదే రీతిలో మనం కూడా ఆ సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యాలన్నీ కూడా మనం పొందగలుగుతాం। लेकिन उसके लिए जरूरी है कि हम पवित्र आत्मा के साथ जुड़े रहें, మరి దానికోసం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా ఎల్లప్పుడూ కూడా మనము కలిసి ఉండాలి అని। क्योंकि हमारे आंखों के सामने तो बहुत गवाही है, बहुत साक्षी हम देख रहे हैं, ఎందుకంటే మన కనుల ముందు అయితే మనం అన్ని చూస్తూ ఉంటాం, ఎంతో మంది సాక్ష్యాలు ఇవ్వడం కూడా చూస్తాం, కానీ लेकिन अपने अंदर हमें उसे स्वीकार करके अपना बनाने के लिए, కానీ అవన్నిటిని కూడా మనం స్వీకరించి మనలోకి అవన్నీ కూడా ఆలోచించి తెచ్చుకుంటాకు पवित्र आत्मा की शक्ति हमारे लिए जरूरत है। మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకి ఎంతో అవశ్యమైనది। और वचन कहता है कि जिस पल में हम विश्वास करते हैं कि यीशु मसीह मेरा रक्षक है, మరి ఏ సమయంలో అయితే సందర్భంలో అయితే యేసు ప్రభు వారు నా రక్షకుడు అని మనం అనుకుంటామో, आपकी आत्मा पवित्र आत्मा के साथ जुड़ चुकी है, మరి మీ ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క ఆత్మతోటి కలిసిపోయింది। आपने वो संबंध जो आदम के द्वारा टूटा गया था, उस रिश्ता में आप जुड़ गए हैं। మరి ఆదాము ద్వారా ఏదైతే ఆ సంబంధాన్ని మనం తెంచుకున్నామో అదంతా కూడా మళ్ళీ మనం ఏకమై ఉన్నాం ఇప్పుడు। आपको कुछ करने की जरूरत नहीं है, लेकिन आपने यीशु मसीह पर विश्वास किया है, అయితే మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఇచ్చారు కనుక, अपना रक्षक उसे आपने माना है। మీరు ఆయన మీ రక్షకునిగా మీరు ఆయన్ని అనుకున్నారు కనుక, उसी पल से जब आपने घोषणा की है कि यीशु मसीह आपका प्रभु है, आपका यहोवा है, అయితే ఆ క్షణం నుండి ఎప్పుడైతే మీరు మీ నోటి మాట ద్వారా ప్రకటించారో యేసు ప్రభు వారు నా సొంత రక్షకుడు అని, यहाँ पर बैठे सभी लोग ने वो रिश्ता जोड़ लिया है प्रभु మరి के ఇక్కడ साथ। కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనతోటి ఆ సంబంధాన్ని మీరు తెచ్చుకున్నారు। आपको ये विश्वास करना चाहिए कि आप अदाम हव्वा के जैसे, उनके गिरने से पहले वो जैसे यहोवा के साथ वो रिश्ता जोड़े हुए थे, ठीक उसी तरह आज भी मैं प्रभु के साथ वो रिश्ता जोड़ सकता हूँ। అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలాగైతే ఆ సంబంధము ఆదాము అవ్వది దేవుని ద్వారా అది ఉన్నదో, ఈ సమయంలో మనం కూడా అదే రీతిలో ఆ సంబంధాన్ని మనం దేవునితో పెట్టుకోవచ్చు అని మనం అనుకోవాలి। लेकिन जब तक ये सच्चाई आपके मन में, आपके हृदय में एक प्रकाशन नहीं बन जाती, కానీ ఎప్పటిదాకా ఈ సత్యం ఏదైతే ఉందో మీ జీవితంలో అదొక వెలుగులాగా అవ్వదో, जब भी आप प्रार्थना करते हैं, जब भी आप प्रभु के वचन पर मनन करते हैं, మరి ఎప్పుడెప్పుడైతే మీరు ప్రార్థిస్తూ ఉంటారో, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉంటారో, बहुत सारे उलझन आपके मन को आकर आपकी भावनाओं को, विचारों को बदल देता है। మరి ఎంతో ఆందోళనలు గందరగోళం ఉంటుంది, మీరు ఆలోచించే విధానాన్ని అంతా కూడా మార్చేస్తూ ఉంటుంది। पता है क्यों? क्योंकि जो हमारे आंखों के सामने हम देखते हैं उस पर अधिक शक्ति होती है, ఎందుకంటే మీకు తెలుసా, మనం ఏదైతే కళ్ళ ద్వారా చూస్తామో దానికి శక్తి ఎక్కువ ఉంటుంది, जो हमने नहीं देखा है उस पर शक्ति नहीं होती है, మరి ఏదైతే మనం చూడలేదో దాని మీద శక్తి ఎక్కువ ఉండదు, కానీ जो आंखों के सामने अभी देख रहे हैं उस पर अधिक शक्ति होती है, అది ఏదైతే మన కళ్ళ ముందు చూస్తుంటామో దానికి శక్తి ఎక్కువ ఉంటుంది। क्योंकि उसे देखकर हमें विश्वास होती है। ఎందుకంటే అది చూసాం కాబట్టి మనం దాన్ని నమ్ముతాం। जब एक गवाही को सुनते हैं, देखते हैं, उस पर हमें विश्वास होती है, మరి ఎప్పుడైతే మనం ఒక సాక్ష్యాన్ని వింటామో దాని మీద మనకి ఎక్కువ నమ్మకం ఉంటుంది। लेकिन जब वो नहीं होता है तो थोड़ा विश्वास कम जो हो जाता కానీ है। ఎప్పుడైతే అది జరగదో అప్పుడు దాని మీద విశ్వాసం మనకు తగ్గుతుంది। लेकिन प्रभु का वचन कहता है कि కానీ వాక్యం ఏం చెప్తుందంటే, आपके आंखों के सामने जब आपने नहीं देखा हो, మరి ఏదైతే మీ కంటి ద్వారా మీరు చూడరేయో, प्रभु पर विश्वास
विश्वास करके कल्पना करके आपको बड़ी बड़ी चीजों को अपने आंखों के सामने देखना शुरू करना चाहिए। అయితే దేవుని మీద విశ్వాసం పెట్టి ఆయన వాక్యం ద్వారా మరి మీరు ఇంకా ఎక్కువ ఎంతో పెద్ద పెద్ద కార్యాలు మీరు చూడడం ప్రారంభించాలి. जितना आप अपने आंखों के सामने देख सकते हैं, మరి ఎంత అధికంగా అయితే మీ కళ్ళ ముందు మీరు చూస్తారో, अनदेखा चीजों को आप देख सकते हैं, మరి ఏవైతే చూడలేమో దాన్ని చూడడం ప్రారంభిస్తారో, अनदेखा भविष्य को आप जान सकते हैं, మరి మరి మీరు చూడని భవిష్యత్తును మీరు తెలుసుకోగలరు, अनदेखा प्रगति को आप महसूस कर पाते हैं, మరి మీరు చూడలేని ఉన్నతి ప్రగతి ఏదైతే ఉందో దాన్ని మీరు సంపాదించగలరు, अनदेखा आनंद को आपके भविष्य के बारे में आप कल्पना कर सकते हैं। మరి అంతే విధంగా అంతే ఆనందాన్ని సంతోషాన్ని మీరు ఊహించి మీరు పొందగలరు. जितना अधिक आप कल्पना कर सकते हैं, మరి ఎంత అధికంగా మీరు ఊహించగలుగుతారో, जितना अधिक चमत्कार पर आप विश्वास कर सकते మరి हैं, ఎంతైతే అధికంగా ఆశ్చర్య కార్యాల గురించి మీరు అనుకుంటారో, पवित्र आत्मा आपको प्रतिदिन बलवंत करेगा మరి పరిశుద్ధాత్మ ప్రతి సమయంలో మిమ్మల్ని ఇంకా ఎంతో బలవంతులుగా ताकि చేస్తుంది. आप अपने जिंदगी में अंधकार को उजियाला से भर सके। మరి మీ జీవితంలో ఉన్న అంధకారం ఏదైతే ఉందో దాన్ని వెలుగులోకి మార్చుటకు, जब आप कल्पना कर पाएंगे तो प्रभु उतना ही आपके जिंदगी में कर सकता है। మరి ఎప్పుడైతే మీరు అట్లా ఊహించడం ప్రారంభిస్తారో అంత అధికంగా ప్రభు మీ జీవితంలో చేయగలరు. आपके जिंदगी में चमत्कार को प्रभु सीमित नहीं करता, అయితే మీ జీవితంలో ఏదైతే అంధకారం అది దేవుడు దాన్ని ఆపరు గాని, आपकी प्रगति को प्रभु नहीं काटता है, वो सीमित नहीं करता है। అయితే ఆయన మీకున్న ప్రగతిని దాన్ని ఆపాలని అనుకోరు గాని, प्रभु का वचन कहता है कि आपके जिंदगी में प्रभु के हाथ को, प्रभु के चमत्कार को आप ही सीमित कर सकते हैं। అయితే ప్రభు ఒక వాక్యం ఏం చెప్తుందంటే మీకున్న ఏదైతే ముందుకి వెళ్ళాలని అనుకుంటున్నారో మీరే దాన్ని కట్టగలరు. आपके अविश्वास से, మీకున్న అవిశ్వాసంతో, आपकी परिस्थिति को जब आप अनदेखा नहीं कर रहे हैं, మరి మీకున్న పరిస్థితులు ఏదైతే మీరు చూస్తూ అలానే వదిలేస్తున్నారో, आपकी परिस्थिति और कठिनाई को देखकर उस पर आप ज्यादा मनन कर रहे हैं, మరి మీకున్న పరిస్థితులు కష్టాలన్నీ చూసి దాని మీద ఎక్కువ మాట్లాడుతూ आपकी ధ్యానిస్తున్నప్పుడు, परिस्थिति को, आपकी चमत्कार को आप ही सीमित कर देते हैं। అయితే మీకున్న ఆశ్చర్య కార్యం ఏదైతే రావాలనుకుంటే దాన్ని మీరే ఆపివేస్తున్నారు. मैं आज प्रार्थना करती हूँ कि आज से आपके मन में एक बदलाव आए, నేను ప్రార్థిస్తున్నాను ఇవాళ నుంచి మాకు మార్పు రావాలి అని. ताकि आप प्रभु के हाथ को आपके जिंदगी में जहां जहां भी आप परिवर्तन चाहते అయితే हैं, ప్రభు యొక్క హస్తం మీ మీద ఉండాలి. ఎక్కడెక్కడైతే మీకు మీ జీవితంలో మార్పు రావాలనుకుంటున్నారో, जहां जहां भी आप उजियाला चाहते हैं, మరి ఏ ప్రదేశం మీకు ఆ వెలుగు అనేది మీరు రావాలనుకుంటున్నారు, जरूर प्रभु के हाथ को प्रकट होते हुए आप देख पाएंगे। మరి తప్పకుండా దేవుని యొక్క హస్తం ద్వారా అది మీ జీవితంలో జరగడం మీరు చూస్తారు. आपको बस इस पर मनन करनी चाहिए, इस पर ध्यान देनी चाहिए। కేవలం దీని గురించి మీరు ధ్యానిస్తూ ధ్యాస పెట్టాలి. क्या आपकी आत्मा प्रभु की आत्मा के साथ जुड़ा हुआ है? మరి మీ ఆత్మ దేవుని యొక్క ఆత్మతో ఏకమై ఉందా అని, क्या उस रिश्ते को आप बढ़ावा दे रहे हैं? మరి ఈ సంబంధాన్ని ఇంకా మీరు ముందుకి కొనసాగిస్తున్నారా అని. जब एक खेत करने वाला खेती करता है, మరి ఎప్పుడైతే ఒక మరి అది విత్తనాలు విత్తుతూ ఉన్నప్పుడు, हम सब जानते हैं कि खेती का कुछ मौसम होता है। అయితే రైతు అది విత్తుతున్నప్పుడు దానికి ఒక సీజన్ ఉంటుందని మనకు తెలుసు. हर एक फल का कुछ मौसम होता है। మరి ప్రతి ఒక్క ఫలము కూడా ఒక సందర్భంలోనే వస్తుంది మనకు తెలుసు. खेती करने वाले लोग जानते हैं कि कब बीज बोना चाहिए, कब पानी डालना चाहिए, कब उसे काटना चाहिए, वो सब जानते हैं, मौसम के बारे में जानते हैं। మరి రైతులకు ఇవన్నీ తెలుసు కూడా. ఏ సందర్భంలో ఏ సమయంలో ఏ విత్తనం నాటాలి, ఎలా నాటాలి అనేది ఆ రైతులకు బాగా తెలుసు. पहले वो खेत को तैयार करते हैं बीज बोने से पहले। అయితే మొట్టమొదటిగా వారు ఆ ఉన్న పొలాన్నంతా కూడా వాళ్ళు తయారు చేస్తారు. पूरा खेत को तैयारी करने के बाद वो जानते हैं कि कब बीज बोना चाहिए। మరి ఆ పొలాన్నంతటిని కూడా వాళ్ళు బాగా మంచిగా దున్నిన తరువాత వారికి తెలుసు ఆ విత్తనం ఎప్పుడు నాటాలని. ठीक उसी मौसम में वो बीज बोते हैं। అయితే అదే ఋతువులో వాళ్ళు ఆ విత్తనాన్ని నాటుతారు. किसी फल अगर 20 दिन में काटना चाहिए तो 20 दिन में काट देते हैं। అయితే కొన్ని విత్తనాలు ఒకవేళ వారు 20 రోజుల్లో ఒకవేళ వాటిని కోసేయాలంటే ఆ సమయంలో కోస్తారు వారు. क्योंकि वो जानते हैं कि अगर ये दिन बीत गया तो वो फल अच्छा नहीं होगा। ఎందుకంటే వారికి తెలుసు ఒకవేళ ఈ రోజు గడిచిపోయిందంటే దాని యొక్క ఫలం బాగుండదు అని. ठीक उसी तरह हमारी जिंदगी में भी प्रभु ने एक मौसम को रखा है। అయితే అదే రీతిలో మన జీవితంలో కూడా ప్రభువారు ఒక ఋతువును అనేది ఇచ్చారు. लेकिन इस मौसम का नियंत्रण हम ही करते हैं। కానీ ఈ ఋతు యొక్క నియంత్రణ ఏదైతుందో అది మనమే చేస్తాం. जब हमारा हृदय, हमारा मन, हमारा भावना, हमारा विचार तैयार हो जाता है प्रभु से स्वीकार करने के लिए, पाने के लिए हमारे जिंदगी में, అయితే ఎప్పుడైతే మనము సిద్ధంగా ఉంటామో, మన భావనలు మన ఊహించే విధానం అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నప్పుడు ఆ సమయంలో, जब आपका मन, आपका हृदय प्रभु के वचन के द्वारा बलवंत हो चुका है, तैयार हो चुका है, आप अपने आंखों के सामने आपके भविष्य को, जिंदगी को
देख पा रहे हैं, మరి ఎప్పుడైతే మీరు అంతా కూడా సందర్భంలో ఉండి అవన్నీ తెలుసుకుని అవన్నీ విని అవన్నీ అంగీకరించి మరి మీ కళ్ళ ముందు అవన్నీ దేవుని యొక్క అద్భుత కార్యాలు ఎప్పుడైతే చూస్తూ ఉంటారో बिना कोई शक किए बिना, మరి సందేహం అనేది లేకుండా, जब आपका हृदय तैयार हो चुका है, మరి మీ హృదయం ఎప్పుడైతే ఇవన్నీ స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు आप अपने चमत्कार को पाने के लिए आप तैयार हो गए हैं, అయితే మీరు ఆశ్చర్యకారం పొందుటకు మీరు సిద్ధంగా ఉన్నారని तो చెప్పొచ్చు. हमारा कार्य क्या होता है इस धरती में, इस भूमि में हमें क्या करनी चाहिए हमारे चमत्कार को स्वीकार करने के మరి लिए? అయితే ఈ లోకంలో ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఆశ్చర్య కార్యాన్ని మనం తీసుకుంటే మనం ఏం చేయాలన్నట్టు हमें जानना चाहिए कि हम विशेष संतान है प्रभु के आंखों के అయితే सामने। మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని యొక్క శ్రేష్టమైన సంతానమై ఉన్నాము. हमारे उजियाला को, हमारे चमत्कार को हमारे जिंदगी से कोई भी अलग नहीं कर सकता। మరి మన వెలుగుని మన ఆశ్చర్య కార్యాన్ని మన నుండి ఎవ్వరు కూడా వేరుగా విడదీయలేరు. लेकिन एक मनुष्य उसे कर सकता है, కానీ ఒక్క మనిషే అది చేయగలరు. वो आप ही है जो आपके जिंदगी में चमत्कार को सीमित कर सकते हैं। అది మీరే ఏదైతే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని మీరు ఆపగలరని. आज के शाम अपने आप को समर्पित कीजिए प्रभु की उपस्थिति में। మరి ఈ సాయంకాలము మిమ్మల్ని మీరు దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకోండి. अगर आप शक से भरे हुए हैं, आप विश्वास नहीं कर पा रहे हैं, ఒకవేళ మీకు సందేహంగా ఉంది, మీరు విశ్వాసం చేయలేకపోతున్నట్లయితే, अपने आप को, अपने भविष्य को आप बड़ा नहीं देख पा रहे हैं, అయితే మీకున్న భవిష్యత్తును మీరు ఎంతో ఉన్నతంగా మీరు अगर आपकी చూసుకోలేకపోతున్నట్లయితే, प्रगति को आप नहीं देख पा रहे हैं, మరి మీకు ముందుకి వెళ్ళాలి అన్నది ఒకవేళ మీరు अगर చూడలేకపోతున్నట్లయితే, आपकी जिंदगी उलझन से, अंधकार से भरा हुआ है, ఒకవేళ మీ జీవితం అనేది అంధకారంగా ఉన్నట్లయితే, अगर आपके आंखों के सामने रास्ते को आप नहीं देख पा रहे మరి हैं, మీ కనుల ముందు ఆ మార్గాన్ని మీరు आज చూడలేకపోతున్నట్లయితే, मैं चाहती हूँ कि आप अपने पूरे मन से, हृदय से अपने आप को समर्पित कीजिए प्रभु की उपस्थिति మరి में, ఇవాళ మిమ్మల్ని మీరు దేవుని యొక్క సన్నిధిలో మమ్మల్ని పూర్తిగా సమర్పించుకోండి. क्योंकि प्रभु का उपस्थिति यहाँ पर आपको छुटकारा देने के लिए है। ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి అనేది మిమ్మల్ని విడుదల ఇవ్వడానికి ఉంది. अब्राहम का प्रभु, इसहाक का प्रभु आपका प्रभु है। ఎందుకంటే అబ్రహాం ప్రభు, ఇస్సాకు ప్రభు మన ప్రభు అయి ఉన్నారు కనుక. अगर अब्राहम के जिंदगी में प्रभु समृद्धि को ला सकता था, ఒకవేళ అబ్రహాం యొక్క జీవితంలో ఆ సమృద్ధిని అనేది దేవుడు ఇచ్చినప్పుడు, अगर इसहाक के जिंदगी में प्रभु समृद्धि को ला सकता था, మరి అదే ఇస్సాకు యొక్క జీవితంలో కూడా ఆ సమృద్ధిని దేవుడు ఇచ్చినప్పుడు, वही यहोवा, वही प्रभु की आराधना आज भी हम कर रहे हैं। మరి అదే ప్రభు, అదే యెహోవా దేవుని యొక్క ఆరాధన మనం కూడా ఇప్పుడు చేస్తున్నాం. वही समृद्धि प्रभु आप सभी को देना चाहता है। మరి అదే సమృద్ధి మనందరికీ కూడా యెహోవా దేవుడు आपकी ఇవ్వాలనుకుంటున్నాడు. जिंदगी में वो बदलाव को प्रभु लाना चाहता है। మరి మీ జీవితంలో కూడా ఆ మార్పుని దేవుడు తేవాలనుకుంటున్నాడు. अगर आप विश्वास करेंगे तो वचन कहता है कि प्रभु की महिमा को आपके जिंदगी में प्रकट होते हुए जरूर आप देख అయితే पाएंगे। మీరు ఒకరు విశ్వసించినట్లయితే తప్పకుండా దేవుని యొక్క మహిమ మీ జీవితంలో ప్రకటింపబడడం మీరు చూస్తారు.